బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నక్కపల్లి సర్ పోలీసులు చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. తనిఖీల్లో సుమారు 2,07,50,000 రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. ఈ డబ్బులకు సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లుగా సమాచారం. మండపేట నుంచి ఇచ్చాపురం కారులో తరలిస్తూ ఉండగా పోలీసులు నగదును సీజ్ చేశారు. అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఈ నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ నగదు ఎవరు తరలిస్తున్నారనే విషయంలో పోలీసులు ఏమైనా దర్యాప్తు చేశారంటారా? సుజాత, వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కమిషన్ జిల్లాల మధ్య తనిఖీల కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా విశాఖ ఈస్ట్ గోదావరి సరిహద్దుల్లో ఒక తనిఖీ కేంద్రాన్ని, అలాగే టోల్ గేట్ వద్ద కూడా ఒక తనిఖీ కేంద్రాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వేంపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలన్నింటినీ కూడా తనిఖీలు చేపట్టారు. ఈ కోవలోనే రాజమండ్రి నుంచి విశాఖ వస్తున్న ఒక కారులో 2,10,00,000 వరకు కూడా క్యాష్ లభ్యమైంది. దీనికి సంబంధించి వాహన యజమానిని అడిగితే అతను అనుమానాస్పదంగా వ్యవహరించాడు. దీంతో ఆ సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకుని నక్కపల్లి పోలీసులకు అప్పచెప్పారు. ఈ కోవలోనే ఈ డబ్బుకు సంబంధించి అయితే సరైన సమాచారం అయితే అతను అందించడం లేదు. దీంతో దానికి సంబంధించిన వివరాలను వెల్లడించాలని కోరారు. ఒకవేళ అతని తరఫున లాయర్ గాని లేదా ట్యాక్స్ కన్సల్టెంట్లు ఎవరైనా దానికి సంబంధించిన లెక్కలు చూపిస్తే డబ్బులు తీసుకువెళ్ళవచ్చు. లేని పక్షంలో ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుజాత, ప్రస్తుతానికైతే ఈ డబ్బును రాజమండ్రి నుంచి విశాఖకు తీసుకువెళ్తున్నట్లుగా అయితే ప్రాథమికంగా తెలిసింది. అంతకు మించిన సమాచారం అయితే ప్రస్తుతానికి పోలీసుల నుంచి ఇవ్వలేదు. సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.